మా అత్తగారు చేసిన నిమ్మకాయ పచ్చడి ఈయనకి చాలా అంటే చాలా ఇష్టం. పెరుగన్నంతో తింటారు. ఇలా రోజుకో గ్లాస్ తాగాం అనుకోండి పొట్ట బాగా క్లీన్ అయిపోతుంది. గ్రీన్స్ అన్ని వేసి ఇలా ఒక్కసారి కర్రీ చేసి మీ పిల్లలకి పెట్టండి. అన్నం తినేటప్పుడు మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టరు, అంత బాగుంటది. వారంకి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా ఇలా కూర్చొని చదువుకున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటది. ఈ బాటిల్స్ అన్ని వారంకి ఒకసారైనా క్లీన్ చేయాలి, లేకపోతే ఇంకా అంతే సంగతి. ఈ దోశలు ఎంత అందంగా వేసినా అస్సలు షేప్ రావు అనుకోండి, బట్ హెల్దీగా తినొచ్చు. ఎంత ఉన్నాడో లేదో గానీ బొడ్డోడు వాళ్ళ అక్కతో పోటీగా ఆడతాడు ఏ ఆట అయినా సరే. హలో అండి, నమస్తే, అందరు బాగున్నారా? వీకెండ్ వచ్చింది, ఈరోజు సాటర్డే. మా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో మీకు ఈరోజు చూపిస్తాను. ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి మార్నింగ్ 6కి లేచాను. ఈయనకి రాగి పిండితో వేసిన దోశలు అంటే ఇష్టం. దానికోసం దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నాను ఉదయాన్నే లేసి. ఇదిగోండి ఒక బౌల్లోని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటది కదా, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం పిండి, ఇంకో గ్లాసు గోధుమ పిండి, అదే గ్లాస్ తోని 2 గ్లాసులు రాగి పిండి, ఈ 3 పిండ్లు వేసేసి తగినంత సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మొన్న ఎవరో అడిగారు కామెంట్ లో రాగి దోశ రెసిపీ చెప్పక్క అని. ఇదిగోండి నేనైతే ఇలానే చేస్తాను సింపుల్ గా. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోని ఒక గరిటెడు పెరుగు వేసుకోవాలి. పుల్లటిది వేసుకుంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే కొంచెంసేపు నాంతది. ఈ ప్రాసెస్ కి 15 మినిట్స్ పట్టింది. 6:15 అయింది టైం. బొడ్డోడికి పాలు మరగబెడుతున్నాను. ఎర్లీ మార్నింగే మిల్క్ తాగుతాడు, అప్పుడే వాడికి ఎనర్జీ వస్తుంది ఆడుకో. ఈ పాలు మరగబెట్టిన ఇదే గిన్నెలోని ఇప్పుడు టీ పెడుతున్నాను. మీకు చెప్పాను కదా మా పేరెంట్స్ వచ్చారు అని, వాళ్ళ కోసం టీ పెడుతున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ టీ తాగను, ఎప్పుడైనా బోర్ కొట్టినా తాగాలనిపించిన ఈవినింగ్ తాగుతాను. ఇందులో కొంచెం అల్లం తురుము వేస్తున్నాను, అల్లం టీ బాగుంటది, ఉదయాన్నే తాగితే మంచిది. అల్లం ఇందులో ఎంత మరిగితే అంత బాగుంటది. ఈ లోపల బుడ్డోడి పాలు చల్లారిపోయి బాటిల్లో వేసేసి బుడ్డోడికి ఇచ్చేయాలి. ఇంకా ఈ బాటిల్ తోనే తాగుతాడు, ఎందుకంటే నిద్రలోనే ఉంటాడు అనమాట. వాడికి బాటిల్ ఇచ్చి వచ్చే లోపల టీ మరుగుతుంది, ఇంకా మిల్క్ వేసేయాలి. నేను ఎప్పుడు టీ పెట్టినా అల్లం టీయే పెడతాను, అప్పుడే టీ తాగిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఇంతకీ మరగవు అంతకీ మరగవు. గ్యాస్ స్టవ్ మీద కుక్ చేసి 2 years అయింది. ఇంకా తప్పక ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద కుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత టేస్ట్ గా ఉన్నా పచ్చిగా ఉన్నట్లు అనిపిస్తుంది కూరలన్నీ. నాకు టీ రెడీ అయిపోయింది, 2 కప్పుల్లో వేసేసి ఇచ్చేస్తున్నాను. మీలో ఎంత మందికి మార్నింగ్ టీ అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం కరెక్ట్ గా 6:30 అయింది. నేనైతే మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ తాగుతాను, హాట్ వాటర్. ఇందులో కొంచెం తేనె నిమ్మరసం వేసుకుంటాను. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, రోజంతా డైజెషన్ బాగుంటది, అండ్ వెయిట్ లాస్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. నాకైతే తాగితే ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్. న్యూజిలాండ్ లోని నిమ్మకాయలు కొనడం కన్నా నిమ్మ రసం కొనుక్కోవడం బెటర్ అనిపించింది నాకు. ఇదిగోండి ఇలా ఒక బాటిల్ దొరికేస్తుంది కదా, ఈ బాటిల్ తోని వేసుకుంటాను నాకు ఎంత కావాలంటే అంత. ఇలా స్పూన్ తో బాగా కలిపేసుకొని ఇంకా తాగేయడమే, కూర్చొని రిలాక్స్డ్ గా. అదిగోండి తెల్లవారిపోయింది, వీకెండ్ కదా సైలెంట్ గా ఉంది. 7 అయింది టైం. కర్టెన్స్ అన్ని ఓపెన్ చేసి కొంచెం డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇంట్లోకి ఫుల్ గా వెంటిలేషన్ వస్తుంది. పిల్లలిద్దరు పడుకొని లెగిసిపోయారు, ఇంకా ఎప్పటి నుంచి అలరే అలా. ఇద్దరు లెగ్గానే ఒక 15 మినిట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. మా బుడ్డోడు ఉన్నాడే, అక్కన అసలు కూర్చొనివ్వడు నించొనివ్వడు. మా తెలిసి సోఫాలో కూర్చుంటే ఆడు కూడా అదే సోఫాలోని అదే ప్లేస్ లో కూర్చుంటానని గోల. ఇంట్లో ఈ ఏజ్ పిల్లలు ఉంటే ఇంకా సందడే సందడి. ఈ రోజు సాటర్డే కదా, పూజ చేస్తాను. పిల్లలిద్దరు పడుకొని లేచారు కదా, ఇప్పుడు బెడ్ కొంచెం క్లీన్ చేసి బెడ్ షీట్స్ వేస్తున్నాను. 2 weeks కి ఒకసారి ఈ బెడ్ షీట్స్ చేంజ్ చేస్తాను. ఇది ఎంత క్లీన్ గా పెట్టినా మళ్ళీ ఇప్పుడు పిల్లలిద్దరు ఇక్కడ ఎక్కుతారు, గెంతులు అయినా కానీ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అదిగోండి ఇందాక అక్క సోఫాలో కూర్చుంటే అక్కడికి వెళ్ళి అడ్డుకున్నాడు. ఇంకా నేను ఇలా బెడ్ షీట్ వేసాను లేదు, అప్పుడే ఎక్కిసాడు. ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దొరుకుతూనే ఉంటాడు. అమ్మ ఎప్పుడు క్లీన్ చేస్తా, దాన్ని ఎప్పుడు పాడు చేద్దామా అనుకుంటూ ఉంటాడు. ఏజ్ లో ఉన్న పిల్లలు ఇలాంటి అల్లరి చేస్తేనే క్యూట్ గా అనిపిస్తుంది. నాకేమీ కష్టంగా ఉండదు, చాలా ఇష్టంగా ఉంటది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఒకసారి క్లీన్ చేసేస్తాను. సేమ్ ఈ టేబుల్ కూడా వీక్ ఒకసారి క్లీన్ చేస్తానండి. నాకు టైం దొరికేదే వీకెండ్ ఒక్కటే. ఆ వీకెండ్ ని ఎంత వాడాలో అంత వాడేస్తాను, అస్సలు రెస్ట్ ఉండదు. ఇదిగోండి ఇలా డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తాం లేదో మనోడు వచ్చాడు. అమ్మ ఎక్కడుంటే అక్కడే, అమ్మ ఏది క్లీన్ చేస్తే దాని మీదకే ఎక్కాలి, పాడు చేయాలి. అలా పిల్లలిద్దరితో మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ చేస్తూ ఉంటాను అనమాట. నేను ఎంత నీట్ గా పెట్టినా ఇల్లు మాత్రం నీట్ గా ఉండదులేండి. ఇంట్లోని చిన్న పిల్లలు ఉంటే అలానే ఉంటది. సో మొత్తానికి డైనింగ్ టేబుల్ క్లీన్ అయిపోయింది. టైం 7:30 అయింది. దాని తర్వాత నైట్ యూస్ చేసిన గిన్నెలన్నీ తోమిస్తాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూస్ చేస్తాం కదా. పిల్లల స్కూల్ వాటర్ బాటిల్స్ అండ్ మా ఇద్దరి ఆఫీస్ వాటర్ బాటిల్స్ అన్ని క్లీన్ చేస్తున్నాను. ఇవి వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకు తెలీదు. బాటిల్ లోపల క్లీన్ గా లేకపోయినా వాటర్ వేసుకొని తాగేస్తూ ఉంటాము, అది మనకి హెల్త్ కి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇలా క్లీన్ చేసి ఈ బాటిల్స్ మాత్రం బయట ఎండలో పెడతాను. ఎండ అంటే న్యూజిలాండ్ లో అంత ఎండ ఏమీ లేదులేండి, ఏదో కొంచెం బయట గాలి తగులుతుందని పెడతాను. సో గిన్నెలు క్లీన్ అయిపోయి ఇప్పుడు హౌస్ క్లీన్ చేయాలి. రూమ్స్ అన్ని వాక్యూమ్ పెడుతున్నాను. వీక్ లో 2 times వాక్యూమ్ పెడతాను. ఈరోజు సాటర్డే కదా, మళ్ళీ
వెడ్నెస్డే ఈవినింగ్ అలా వాక్యూమ్ పెడతాను. టైం కరెక్ట్ గా మార్నింగ్ 9 అయింది. పిల్లలిద్దరికి స్నానాలు చేయించాను. హెడ్ బాత్ చేయించాలన్నమాట. సాటర్డే వాళ్ళకి ఆకలి వేస్తుంది కాబట్టి ముందుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. రాగి పిండితో దోశ వేస్తున్నాను కాబట్టి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఈ రోజు కొద్దిగా పల్లీలు ఉన్నాయి, అవి వేసేసి పుట్నాల పప్పు వేసి పచ్చిమిర్చి సాల్ట్ ఒక వెల్లుల్లి వేసేసి గిర్రను తిప్పేయడం. ఇంకా దీన్ని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటది, కానీ నేను ఈ రోజు పెట్టట్లేదు. ఇలా కూడా బానే ఉంటది, టైం లేనప్పుడు ఇలా తినేయడమే. బాగా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే తాలింపు పెడతాను, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం తాలింపు పెడతాను. రాగి పిండి బాగా నానిపోయింది, ఇప్పుడు దీంతో దోశలు వేసేయడమే. ఇంకా నార్మల్ గా దోశలు వేసుకుంటాం కదా, అలా రావు, జస్ట్ ఇలా గరిటతో తిప్పేయడమే. వంకర్లు వస్తుంది దోశ, అయినా ఏం పర్వాలేదు, హెల్దీగా ఉంటది. అప్పట్లో మన ముసలోళ్ళందరూ రాగులతోనే ఏవేవో ఐటమ్స్ చేసుకుని తినేవాళ్ళు, స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. మనం అవన్నీ చేయలేకపోయినా కనీసం దోశలైనా వేసుకోవాలి కదా, అందుకే వేస్తున్నాను. ఇలా ఒక 2 దోశలు వేసి ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించాను. మా హస్బెండ్ లేచాక తర్వాత వేస్తాను మిగతా దోశలని. ఇగోండి దోశ చూడండి, యమ్మీగా బాగుంది కదా. రాగి దోశలు మీరు చేస్తే ఎలా చేస్తారో కామెంట్ చేయండి, చూస్తాను. ఈ దోశతో పాటు తాలింపు లేని చట్నీ కూడా వేసేసి ఇంకా టకటక తినిపించేయడమే పిల్లలిద్దరికి. అది అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్ లో వాటర్ నింపుతున్నాను. ఇది ఒక చిన్న ఫిల్టర్ లాంటిది అనమాట. వాటర్ అంతా ఇందులో వేసేసి పెట్టేస్తే ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన వాటర్ ని పిల్లలిద్దరు బాటిల్స్ లో పడుతున్నాను. టైం అయితే 9:30 అయింది. ఇప్పుడు నేను కూడా హెడ్ బాత్ చేసేసి పూజ చేయాలి కాబట్టి హెడ్ బాత్ అయిపోయిన తర్వాత పూజ కోసం ప్రసాదం తయారు చేస్తున్నాను. మీకు చూపిస్తూ ఉంటాను కదా, ఎవ్రీ సాటర్డే ఏదో ఒక చిన్న ప్రసాదం చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే ఫ్రూట్ గానీ ఏదైనా పెట్టేసి ఇంకా దండం పెట్టుకుంటాను. ప్రసాదం చెయ్యాలి అని రూల్ ఏమీ లేదు, కానీ ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ కోసం అలా చేస్తూ ఉంటాను. అలా అలవాటు అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీ చేయను, తక్కువ క్వాంటిటీ చేస్తాను. ఈ రోజు అయితే సింపుల్ గా ఉప్మా రవ్వతోని ప్రసాదం చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటది అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇంకో పక్కన మిగతా దోశలు వేస్తున్నాను మా హస్బెండ్ కోసం. ఒక చిన్న టీ గ్లాస్ తో తీసుకున్నాను ఉప్మా రవ్వ. 4 గ్లాసుల నీళ్లు, 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను అంతే. ఒక చిన్న గ్లాస్ తో షుగర్ యాడ్ చేసేసి మొత్తం ఇలా కలిపేయడం. బాగా ఉడికిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ప్రసాదం. నేను ఈ రోజు మార్నింగ్ ఏమి తిన్ను, డైరెక్ట్ గా లంచ్ చేస్తాను కాబట్టి రోజు కన్నా ఈ రోజు కొంచెం ఓపిక తక్కువ ఉంటది నాకు. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది, దీన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేస్తే చల్లారుతుంది. నేను ఎలాగో పూజ చేసుకోవాలి కాబట్టి లోపల పప్పు కుక్కర్ లో పెడుతున్నాను. అయితే స్టవ్ దగ్గర నించోవాల్సిన అవసరం లేదు కదా, అదే అవుతుంది. నేను ఈ ఎర్ర కంది పప్పును వాడుతున్నాను. ఇప్పుడు నేను పప్పు చారుని 2 days కి సరిపడగా పెడతాను. ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ప్రసాదం చల్లారిపోయింది, దీన్ని తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టాలి. టైం కరెక్ట్ గా 10 అయింది. కరెక్ట్ గా ఒక ½ an hour అలా ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి తలుచుకుంటూ దేని గురించి ఆలోచించకుండా ½ an hour ఈ బుక్ చదువుకుంటే కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఇవేవి చేయకుండా మెడిటేషన్ చేసుకున్నా కానీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది. వాళ్ళిద్దరూ రెడీ అయ్యారు, మేము కూడా పూజ చేస్తామని. వాళ్ళతో పాటు గోవింద నామాలు చెప్పాలి. నేను నామాలు చెప్తూ ఉంటే వాళ్ళు గోవింద గోవింద అంటూ ఉంటారు. వాళ్ళిద్దరికి అలా ఇష్టం. ఇప్పుడు టైం 11 అయింది. పూజ అయిపోయింది, పప్పు ఉడికిపోయి కుక్కర్ విజిల్ కూడా వచ్చింది. ఆ కుక్కర్ చల్లారితే కానీ పప్పు తీయలేం కాబట్టి ఈ లోపల పిల్లల కోసం చిప్స్ వేయిస్తున్నాను. సాంబార్ తో తింటే బాగుంటది, అంతేకాదు పిల్లలకి చాలా ఇష్టం. ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా ఎన్ని కావాలంటే అన్ని వేసి వేయించుకోవడమే. మా బాబు ఇవి తినేటప్పుడు కలర్స్ చెప్తూ తింటాడు. ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి కదా. ఈ డీప్ ఫ్రై కూడా ఎక్కువగా చేయము, ఎప్పుడో రేర్ అనమాట. ఈ రోజు ఎలానో వీడియో తీస్తున్నాను కాబట్టి ఇవి చేశాను. ఇవి అయిపోయిన తర్వాత మా కోసం ఉప్పు మిరపకాయలు వేయిస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కినట్టుంది, మాడిపోయి, అందుకే మళ్ళీ సెకండ్ టైం వేయిస్తున్నాను మా హస్బెండ్ కోసం. ఇవి మాడకుండా తీద్దాం అనుకున్నాను కానీ ఇవి కూడా కొంచెం మాడినట్టు అనిపించింది. నేను వీడియో తీస్తూ ఇవి వేయించానంటే ఇంక బొగ్గు అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ లో ఆయిల్ చల్లారాలి. ఈ లోపల నేను గ్రాసరీ షాపింగ్ కి వెళ్తున్నాను. ఈ వీక్ అంతటికి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ ని అండ్ గ్రాసరీస్ ని తీసుకుంటున్నాను. ఈ గ్రాసరీస్ తీసుకోవడానికి మా ఇంటి దగ్గర నుంచి 15 minutes దూరం ఉంటది. ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. టక ఆలోచించకుండా లాస్ట్ వీక్ ఏం తీసుకున్నానో, ఇంట్లో ఏం కుక్ చేసానో అవి కాకుండా వేరే ఏవైనా తీసుకుని ఈ వీక్ కుక్ చేస్తాను. మెంతికూర ఉంది, అది కూడా తీసుకున్నాను. కరివేపాకు అయిపోయింది, అది కూడా తీసుకున్నా. వంకాయలు దొరికాయి, తీసుకున్నాను. ఇదిగోండి మా బుడ్డిది రాసింది ఏమేమి తీసుకురావాలో ఈ చీటీ మీద. మిల్క్, బ్రెడ్, చింతపండు, సాల్ట్ అంట. ఇంక నా వెనకాతల పిల్లలిద్దరు కూడా తిరుగుతున్నారు. అలా ఒకసారి ఫాస్ట్ గా స్టోర్ మొత్తం రౌండ్ వేసేస్తే ఇంట్లో ఏమైనా లేకపోతే తీసుకోవచ్చు. అన్ని గుర్తు పెట్టుకోలేం కదా. అసలే నా మైండ్ లో మెమరీ పిసరంత ఉంటది, అందులో ఆఫీస్ థింగ్స్ స్టోర్ చేయడానికి సరిపోవట్లేదు. ఇంకా ఇంట్లో చిన్న థింగ్స్ అంటే చాలా కష్టం. అందుకే ఇలా చీటీల్లో రాసుకొని పట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఇదిగోండి చింతపండు చూడగానే చింతపండు గుర్తొచ్చింది. ఎలానో సాంబార్ చేస్తున్నాను కదా, ఆనపకాయ వేస్తే బాగుంటది అని చెప్పి తీసుకున్నాను. మేమైతే ఆనపకాయ అంటాము, దీన్ని కొంతమంది సొరకాయ అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. అలా షాపింగ్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చాను. టైం 11:30 అయింది. కుక్కర్ లో పప్పు చల్లారిపోయింది. సాంబార్ కోసం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందాక షాప్ కి వెళ్లే ముందే చింతపండు నానపెట్టేసి వెళ్ళాను. పప్పుచారు కోసం చింతపండు పులుసు వేస్తున్నాను. ఇందాక తెచ్చిన వంకాయలో ఒక వంకాయ అండ్ ఆనపకాయ ముక్కలు కోసేసి వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసేసి బాగా మరిగిస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను. ఇది ఇలా మరుగుతూ ఉంటది. ఈ రోజు మా పిల్లలకి ఇష్టమైన కర్రీ చేస్తున్నాను. ఇది ఇందాక
ప్యాన్ లోనే ఆయిల్ వేసాం కదా, ఆయిల్ చల్లారిపోయింది. సో వేరే తీస్తాను. ఇందులోనే కొంచెం ఆయిల్ ఉంచి ఇందులో కర్రీ చేస్తున్నాను. అప్పుడు ఎక్కువ గిన్నెలు పడకుండా ఉంటాయి అన్నమాట. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. నేనైతే గాబరాలోని కొంచెం పెద్దవే కట్ చేశాను, బట్ బానే ఉంటది. ఇంకా చిన్నవి కట్ చేసుకుంటే ఇంకా బాగుంటది. తొందరగా వేగాలి కాబట్టి మూత పెడుతున్నాను. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందాక గ్రాసరీ స్టోర్ నుంచి మెంతికూర తెచ్చాను కదా, దాంట్లో ఒక పిడికెడు మెంతికూరని తీసుకుని ఇందులో వేస్తున్నాను. ఈ కర్రీలోని ఫుల్ గ్రీన్స్ ఉంటాయన్నమాట. మెంతికూర, ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత మొన్న కూర చేయగా మిగిలిపోయిన బీన్స్ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఇందులో వేస్తున్నాను. చెప్పాను కదండి ఇందులో గ్రీన్స్ బాగా ఉంటాయని. 2 పెద్ద పొటాటోస్ ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. చూడండి ఇంత చిన్నవి ఎలా కట్ చేశాను అంటే చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎలా కట్ చేశాను. నా దగ్గర ఒక చిన్న మిషన్ ఉంది, 2 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. ఒక పెద్ద క్యారెట్ ని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలు అదే మిషన్ లో కట్ చేశాను, అందుకే చిన్న వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేగిపోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. 10 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసాను. టేస్ట్ బాగుంటది. ఒక్క 2 నిమిషాలు వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని, ఇది మసాలా కారం అనమాట. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇచ్చారు, వాళ్ళ అమ్మగారు ఈ కారం చేసి పంపించారనమాట ఆవిడకి. ఈ కారంలోని కొంచెం సాల్ట్, వెల్లుల్లి అన్ని వేస్తారనమాట. బాగుంటది టేస్ట్ చాలా ఈ కర్రీస్ లోని ఈ కారం వేసుకుంటే. ఈ కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుంటే కర్రీ అయిపోతుంది. లాస్ట్ లోని ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అసలు ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటదండి. ఇంట్లో పిల్లలకి ఈ కర్రీ చేసి కొంచెం నెయ్యి వేసి పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు చాలా ఇష్టపడతారు, మా పిల్లలకైతే ఇంకా ఇష్టం. సో ఈ కర్రీ అవుతూ ఉన్నప్పుడే పక్కన నేను ఆల్రెడీ రైస్ కూడా కుక్ చేసాను. అండ్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది, మీకు చూపించలేదు వీడియోలో. ఇప్పుడు టైం కరెక్ట్ గా 12:15 అయింది. ఇప్పుడు ఈ కర్రీతోని టక్క కలిపేసి పిల్లలిద్దరికి రైస్ పెట్టేస్తాను. ఈ కర్రీ ఇష్టం కాబట్టి కళ్ళు మూసుకొని తినేస్తారు. మా పాప అడుగుతుంది, ఏంటి మమ్మీ మార్నింగ్ నుంచి వీడియో తీస్తున్నావు అని. అంటే నేను ఎప్పుడు ఇలా తీయలేదు కదా, వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఇందాక ఫ్రైస్ వేయించాను కదా, అవి అండ్ సాంబార్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటది, పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా నైట్ కి ఏమి కుక్ చేయను అనమాట. అలా వీళ్ళిద్దరనకాతల తిరుక్కుంటూ తినిపించేసరికి 2 అయింది టైము. ఈ రోజు వీడియో తీసాను కాబట్టి ఇంకొంచెం లేట్ అయింది. నార్మల్ గా అయితే ఇంత లేట్ అవ్వదు. లంచ్ అయిపోయాక పిల్లలిద్దరిని పడుకోబెట్టాను. ఇప్పుడు మేము తింటున్నాము. తిన్న తర్వాత ఈ గిన్నెలన్నీ కడగాలి. టైం అలా 4 అయిపోయింది. పిల్లలిద్దరిని లేపి మా ఇంటి దగ్గరలో ఒక చిన్న ప్లే ఏరియా ఉంది, అక్కడ తీసుకొచ్చాము. నార్మల్ గా అయితే పార్క్ కో బీచ్ కో తీసుకొని వెళ్తాము, మా ఇంటి దగ్గరలోనే ఉంటాయి అనమాట. బాబు మొన్నే వచ్చాడు కదా, ఆడుకుంటాడని చెప్పి తీసుకొచ్చాం అనమాట ఈ రోజు ఇక్కడికి. ఇంకా అక్కతో పోటీగా ఆడేస్తున్నాడు. 3 మంత్స్ ఇండియాలో ఉంచాను, ఈ 3 మంత్స్ లో పెద్దోడైపోయాడు, అన్ని మాట్లాడేస్తున్నాడు. ఏదేంటో తెలిసిపోతుంది అంతా కూడా. చాలా చేంజెస్ వచ్చాయి. అలా 1 అవర్ ఆడిచ్చి ఇంటి తీసుకొచ్చాము. ఇప్పుడు టైం 5:30 అయింది. ఇది మా అత్తగారు పంపించిన నిమ్మకాయ పచ్చడి. మా హస్బెండ్ కి చాలా ఇష్టం అని పంపించారు. దీన్ని పెరుగన్నంతో తింటారు, చాలా బాగుంటది. ఈసారి ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి మా అత్తగారు ఎలా పెట్టారో అడిగి మీకు వీడియో పెడతాను. వీలైతే మా అత్తగారితో నిమ్మకాయ పచ్చడి పెట్టించి మీకు చూపిస్తాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటది. ఇప్పుడు దీన్ని పోపు పెడతాను. సో వీకెండ్ వస్తే నాకైతే ఇన్ని పనులు ఉంటాయండి. ఇది ఓన్లీ సాటర్డే, సండే అయితే ఇంకా హడావుడిగా ఉంటది. మీకు అది కూడా చూపిస్తాను ఒక రోజు. వీకెండ్ ఇలా వస్తే అలా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా వీడియో తీయాలి అనిపిస్తే బయటికి వెళ్తాను, కానీ లేదంటే ఎప్పుడు రొటీన్ గా నార్మల్ గా ఇలానే ఉంటాయి అనమాట సాటర్డేస్ అన్ని కూడా. వీక్ డేస్ కన్నా వీకెండ్ అసలు ఖాళీ ఉండట్లేదు ఈ మధ్య. దీంతో పాటు వీడియో ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, ఇంకా అంతే సంగతులు. ఇంకా రెస్ట్ లెస్ గా ఉంటాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఆ టైం మీద రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ వీడియో అని. బట్ న్యూజిలాండ్ నుంచి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే గనక షేర్ చేయొచ్చు కదా. పాపం చాలా మంది ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అక్క అని అడుగుతూ ఉంటారు. వాటి గురించి వాళ్ళకన్నా నేనే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ చేసే ముందు నేను తెలుసుకోవాలి కదా కంప్లీట్ గా. నేను చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు యూజ్ అయితే నేను చాలా హ్యాపీ. ఇన్ని పనుల్లో నేను వీడియో చేసి మీకు నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీ అండి. నా కష్టం అంతా వేస్ట్ అవ్వదు అనుకుంటాను. ఈ రోజు నేను చేసిన పనులన్నీ కూడా నాకేం కష్టం కాదు, నా మైండ్ రీఫ్రెష్ అవ్వడం కోసం నేనే ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటాను. స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి వచ్చాం కాబట్టి కష్టాలు ఏంటో మాకు బాగా తెలుసు. అందులోని జాబ్స్ వెతుక్కోవడంలో ఉన్న కష్టాలు ఏంటో ఇంకా బాగా తెలుసు. అందుకని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికి ఎంత టైం పడుతుంది, దీన్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి ఇంకెంతో టైం పడుతుంది. అందులోని పిల్లలిద్దరిని పక్కన పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంకా కష్టం అండి. జస్ట్ ఒక 10 మినిట్స్ అప్లోడ్ చేసే వీడియో వెనకతల చాలా కష్టం ఉంటదండి. అది కొంతమందికే తెలుసు, అందరికి తెలీదు. ఇంత కష్టపడి నేను చేస్తున్నందుకు మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇవ్వాలి కదా, అందుకోసమని న్యూజిలాండ్ లో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి, కొత్తగా అనిపించేవి, కొత్త ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకోవాలంటే ఇన్ని పనులు మేనేజ్ చేసుకుని పెట్టాలన్నమాట వీడియో. మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేసి
చేస్తారు ఇంతవరకు. అందుకే నేను ఇంకా మోటివేట్ అయ్యి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఒకరి పట్ల ఒకరు రెస్పెక్ట్ఫుల్ గా ఉంటూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటే వీడియోస్ కొంచెం యూస్ఫుల్ గా ఉంటాయి. అమ్మో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. తాలింపు పెట్టాను. ఎప్పుడైనా ఫేవర్ వచ్చింది అనుకోండి, ఒక్క చిన్న నిమ్మకాయ తిన్నాం అనుకోండి, అదిరిపోద్ది అనమాట టేస్ట్. అంటే ఫేవర్ రాకపోయినా తిన్నప్పుడు కూడా అదిరిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడైతే టైము 8 అయింది. మా పిల్లలిద్దరికి మళ్ళీ అన్నం తినిపించి నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక 2 అవర్స్ అలా కూర్చొని వీడియోస్ ఎడిట్ చేస్తాను. వీక్ మొత్తానికి స్కెడ్యూల్ చేస్తాను. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అస్సలు రెస్ట్ లేదు. ఇది ఒక్క సాటర్డే ఇలా ఉంది. ఇంకా సండే ఇంకెలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇంకొక రోజు తప్పకుండా. నేను మీకు ఈ వీడియోలో ఇలా చూపించింది నేను ఏదో చేసేస్తున్నాను అని కాదు. ప్రతి ఒక్కరి ఇంట్లోని వీకెండ్స్ ఇలానే ఉంటాయండి. వీకెండ్ వచ్చింది కదా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు, కానీ లేడీస్ వీకెండ్ లోనే ఎక్కువ వర్క్ చేస్తారు. ఇంకా వాళ్ళకి తెలియదు అనుకుంటాను. మీరు వీకెండ్ ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? బాగా రెస్ట్ తీసుకుంటారా? కామెంట్ చేయండి, చూస్తాను. న్యూజిలాండ్ లోని జరిగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. దానికోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. ఉంటాను. బాయ్.